నా నిరుద్యోగ యువతలకు నేను వినిపిస్తున్నాను ఏంటంటే ఇప్పటికైనా మనం ఏకం కావాలి. ఇంకా ఏకం కాకుంటే మన బతుకులు మారవు. ఎవడేపో సొత్తు కాదు, ఇది మన సొత్తు. ఏరికి ఎన్ని ఉంటే అన్ని ఖాళీలు భర్తీ చేయాల్సిందే. రాసినోడు రాస్తాడు, 1, 2, 3 సార్లు రాసుకుంటాడు, లేకుంటే ఏదైనా కూలి పని చేసుకుంటాడు, లేదంటే ఇంకేమైనా వ్యాపారం స్టార్ట్ చేసుకుంటాడు, లేదనే ఏదో టీ కొట్టు నడిపించుకుంటారు. స్వామి, ఎందుకు ఇదంతా గోసలు పెట్టిస్తూ ఉన్నారు? వస్తాయి ఆశలు పెట్టేసి ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ నీకు 100 కోట్లు పెట్టి స్టేడియాలు కట్టించి ఫుట్బాల్ ఆడిచ్చి నీ మనవడికి ప్రమోట్ చేసుకుంటావు. కానీ అదే 100 కోట్లు పెడితే ఈరోజు ఐసీటీ అంటే కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ సంబంధించింది ఆ నాలెడ్జ్ ఇస్తే స్టూడెంట్ వేరే దగ్గర జాబ్ వెతుకోలేరా? వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ గచ్చిపోలి కానీ, నానక్రమ్ కూడా కానీ, అదేవిధంగా హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, ఇదంతా వేరే వాళ్ళు వచ్చి కబ్జాలు చేసుకుంటా ఉంటే మీ వ్యాపారాలు నడవాలి. మీ బార్లు కానీ, మీ రెస్టారెంట్లు కానీ, మీ హోటళ్ళు కానీ, మీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ దందాలు కానీ నడవాలి. కానీ ఇక్కడ తెలంగాణలో ఉంటే వీళ్ళు నడవరు. అంటే ఈ విధంగా మీద ప్రజలు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా నోటిఫికేషన్ జూన్ 2లోగా ఇస్తారా చస్తారా ఒకటే మాట. ఇవ్వకుంటే ఈ కార్యాచరణ నా నిరుద్యోగ మిత్రులకు అందరికీ నేను ఒక వినిపిస్తూ ఉన్నాను. ఇంకా ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అని మన పాట పాడుకోవచ్చు. మన ఉద్యమం మిగిలే ఉంది. ఇప్పటికైనా మీరు మనమందరం ఏకమై కొట్లాడదాం. జూన్ 2 లోపల రాలేదు నోటిఫికేషన్ అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కార్యాచరణ ముందుకు తీసుకెళ్దామని నా నిరుద్యోగ మిత్రులకు వినిపిస్తున్నాను.